బాయ్ బాయ్ టు శ్రీశైలం. అందరం బస్సులో ఉన్నాం కానీ బస్సు మొత్తం ఖాళీగా ఉంది. ఓకే, బాయ్ బాయ్ టు శ్రీశైలం. శ్రీశైలం టు సికింద్రాబాద్ ఎంజీబీఎస్. సికింద్రాబాద్ టు ఎంజీబీఎస్. నిజంగా మా దరిద్రం ఏందో, మేము టికెట్ బుక్ చేసినప్పుడు బస్ ఫీల్ ఉంటుంది. టికెట్ బుక్ చేసినప్పుడు మొత్తం బస్ అంతా ఫుల్ అయిపోతుంది. బస్ మొత్తం ఖాళీ ఉంది. చూసింది కదా మొత్తం బాయ్ శ్రీశైలం. ఆర్టీసీ బస్ స్టాండ్ శ్రీశైలం. సూపర్ లగ్జరీ. ఇది శ్రీశైలం ఆర్టీసీ బస్ స్టాండ్. ఇక్కడ మీ ఎక్కాము. ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ దించింది. అంటే అంత పెద్ద ఏం లేదు, మామూలుగా చిన్న బస్ స్టాండే. శ్రీ లలితాంబ వాణిజ్య సముదాయం. ఇక్కడ శ్రీశైలంలో ఏంటంటే అటు సైడ్ మెయిన్ టెంపుల్ సైడ్ అంతా టిఫిన్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న వాటిలో ఏవో కొద్దిగా బాగున్నాయి. ఇటు సైడ్ అంతా టేస్ట్ చేయలేదు. ఉన్నాయి, చాలా ఉన్నాయి. వడ్లాపూరం అంతా సరే చాలా ఉన్నాయి కానీ రాలేదు ఇటు సైడ్. ఎందుకంటే మేము సత్రంలో బుక్ చేసుకున్నాం కాబట్టి అటు సైడ్ టిఫిన్స్ ఫుడ్ అక్కడ అయిపోయినాయండి. బయట సైడ్ అంటే మామూలుగా టెంపుల్ సైడ్ వెళ్ళినప్పుడు పాదాలగంగ సైడ్ టిఫిన్ సెంటర్ చేసినాం, బాగుంది అక్కడైతే. ఇదే మా సత్రం రూట్. ఓకే, యాక్చువల్ ఎంట్రన్స్ ఇది అట్లా లారీ కనిపిస్తుంది కదా, ఆ లారీ నుంచి ఎంట్రన్స్ ఇది. ఓకే, సాక్షి గణపతి దేవాలయం. ఓకే గాయస్, ప్రజెంట్ వచ్చేసి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి రీచ్ అయ్యాము. శ్రీశైలం నుండి బస్ కోసం వెయిటింగ్. తమ్ముడు బస్ కోసం వెళ్ళాడు. వారిని అడిగితే 23కి వస్తారన్నాడు, కానీ అక్కడికి వెళ్తే ఇక్కడ కాదండి, ఇక్కడ నుంచి జేబీఎస్కి వెళ్ళమంటున్నారు. యాక్చువల్గా జేబీఎస్ నుంచి ఉంటాయని నాకు తెలుసు, కానీ ఇంత మేము అక్కడ శ్రీశైలంలో లగ్జరీ బస్ ఎక్కాం కదా, ఆ డ్రైవర్ అన్నాడనమాట, ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి కూడా ఉంటాయి, మీరు ట్రై చేయండి అడిగితే. అయితే ఇక్కడ నుంచి జేబీఎస్కి వెళ్తున్నాం. చలో గాయ్స్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వేములవాడ. యాక్చువల్గా నేను వచ్చేసరికి చాలా చీకటి అయింది, వీడియో తీయలేకపోయినా ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయినా. శ్రీశైలం నుంచి వేములవాడ అంటే 450 కిలోమీటర్స్ నాన్ స్టాప్ జర్నీ, 11 hours. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం. అందరం ఫ్యామిలీ అంతా టైర్డ్ అయిపోయినాం. మా బ్రదర్ అయితే కాళ్ళు వస్తుందని చెప్పి పడిపోయాడు. మా మమ్మీ రాగానే రూమ్లో పడిపోయింది. రూమ్ తీసుకున్నాం. అంటే యాక్చువల్గా వచ్చే వరకు 8:30 అయింది. రాగానే డిన్నర్ చేసినాం. డిన్నర్ చేసి పడుకున్నాం. ఇప్పుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడలో ఉన్నాం. దర్శనానికి వెళ్తున్నాం. ఇది చూడండి మా అవుట్ఫిట్. మా బ్రదర్ పెళ్లి కొడుకులకి తయారైన కదా, నన్ను దారా చూడండి. హాయ్, రండి లేట్ అవుతుంది. అయ్యప్పలే పప్పా, రా పప్పా. మా డాడీ అక్కడ లాగేస్తాడు రూమ్కి. ఆగినాం బాబు నీకోసం. మా అత్తమ్మ. అరే ఎవరు చెప్తున్నాడు? ఫోన్ చెప్పాలి. ఫోన్ చెప్తే యూట్యూబ్లోకి వస్తుంది.
ఒక రిసెప్షన్ సత్రంగా ఒక రిసెప్షన్ రూమ్స్ కావాలంటే ఇక్కడికి రావాలి. అంటే ఓన్లీ మా ఆర్యవాసి సంఘానికి అన్నట్టు. ఇది సార్ రిసెప్షన్. ఇది మా సత్రం. ఇది మా ఆర్య వైశ్య సత్రం వేములవాడ. చూడండి ఎలా ఉందో రూమ్స్. అంటే ఓన్లీ మా ఆర్యవాసి సంఘానికి అంటే చూసుకోండి. దట్ ఈజ్ ఎంట్రన్స్. చూడండి రూమ్స్ బిల్డింగ్ ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. పాపం ఈ అబ్బాయికి గోసి కడితే గోసి చూసిపోతుంది. 2 సార్లు గోసి కట్టిండు, 2 సార్లు ఊడిపోయింది. చూడు మింటు, ఓ మింటు మా మామయ్య మనవాడు. ఆర్యవైశ్య భాష నిత్య సత్య సంఘం వేములవాడ ఎంట్రీ. ఇదే మా సత్రమండోయ్, చూసేయండి. ముఖ్యమంత్రి యోషే గారిచే ప్రారంభించబడింది. స్టెప్స్. రూమ్ నెంబర్ 114. యాక్చువల్గా కొత్త స్పెషాలిటీ ఏంటంటే కీ ఇచ్చారండి. ఇంతకుముందుకు లేకుండే, రీసెంట్గా అయిందంట. ఇది పెడితేనే పవర్ వస్తుంది, ఇది పెట్టకపోతే పవర్ రాదు. ఇదే తీసుకొచ్చి పవర్ వచ్చింది. ఇలా తీసేస్తే పవర్ గాన్. ఇంత ముందుకు ఈ సిస్టమ్ లేకుండే, రీసెంట్గా చేశారంట. ఎస్, ఓకే. దిస్ ఈజ్ అవర్ రూమ్. 2 beds. 4 members వస్తే 2 beds. ఇక కొంచెం మంది ఎక్కువారంటే పెద్ద రూమ్ ఇస్తాడు, అందరూ ఒకే పడుకోవచ్చు. సో దిస్ లాట్రిన్, దిస్ బాత్రూమ్. చిన్న ఉంటే సరిపోతుంది. ఓకే, వెళ్ళిపోదాం. హాయ్ చెప్పండి అంకుల్, మీ యూట్యూబ్ ఛానల్ వస్తారు. హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ. మాత్రం చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇక్కడ శివ కళ్యాణం అంట, అందుకని చెప్పేసి చాలా అంటే చాలా మంది ఉన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ. ఎవ్రీ ఇయర్ తప్పకుండా ఎన్ని పనులున్నా ఫ్యామిలీతో తప్పకుండా విజిట్ చేస్తాం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. ఎందుకో తెలియదు, ఇక్కడికి వస్తే అన్ని బాధలు మర్చిపోయేలా చేస్తాడు ఆ శివయ్య. తప్పకుండా ఎవ్రీ ఇయర్ పక్క ఫ్యామిలీతో వస్తాం, మిస్ కాకుండా. లాస్ట్ ఇయర్ వచ్చాము, అంతకుముందు ఇయర్ వచ్చాము, ఈ ఇయర్ పక్క 100% 100%. ఈరోజు శివ కళ్యాణం అని చెప్పేసి చాలా అంటే చాలా జనాలు వస్తారంట, ఆల్మోస్ట్ వస్తున్నారు.
ఇక మేము త్వరగా దర్శనం చేసుకొని ఇంకా టెంపుల్ చుట్టుముగట ఉన్న అన్ని టెంపుల్స్ కవర్ చేసుకొని రావాలి. ఇదే బద్దిపోచమ్మ ఆలయం. పర్లేదులే, ఈరోజు జనాలు కొంచెం ఎక్కువనే ఉన్నారు. మీరు వచ్చినప్పుడల్లా చాలా తక్కువగా ఉంటారు. ఈరోజు కొంచెం లైన్ కొంచెం భారీగా ఉంది, కానీ చాలా భారీగా కాదు, మీడియం. ఎప్పుడైనా మేము ఎంట్రన్స్ నుంచి ఈరోజు కొంచెం ఈసారి డిఫరెంట్గా లైన్ పెట్టారు. ఎప్పుడైనా మేము వెళ్ళిన ప్రతిసారి టెంపుల్ ఫ్రంట్ నుంచే పంపించేవారు, సో టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి పంపిస్తున్నారు, ఎందుకో తెలియదు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో ఇంత భారీగా జనం ఫస్ట్ టైం చూడడం నేను. కన్నుల పండుగ ఉంది, శివ కళ్యాణం కదా. శివ కళ్యాణం అంటే ప్రతి ఎవ్రీ ఇయర్ హోలీ పండుగ తర్వాత పక్క 100% శివ కళ్యాణం జరుగుతుందంట. మా అదృష్టం. కానీ శివ కళ్యాణం చూడలేకపోయినాం, ఎందుకంటే మేము శివ దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ టెంపుల్ భీమేశ్వరం, నగరేశ్వర ఆలయం, అవన్నీ టెంపుల్, బద్దిపోచమ్మ, అవన్నీ టెంపుల్ దర్శనం చేసుకొచ్చే వరకు కళ్యాణం అయిపోయింది. అక్కడ నుంచి వచ్చే వరకు ఇంత జనం చూసి మేము షాక్ అయిపోయినాం. ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు ఇంత జనాన్ని ఎప్పుడు చూడలే. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తా అని చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ ఇంత జనం ఎప్పుడు చూడలే నేను. ఎందుకంటే మామూలు టైంలో వెళ్ళేవాడిని, ఈ టైం ఎప్పుడు ఇంత జనం ఉన్న టైంలో అస్సలు వెళ్ళకపోతుండే. శివరాత్రి రోజు అయితే అస్సలు వెళ్ళకపోతుండే. కానీ పర్లేదు, ఇంత జనాన్ని చూడడం నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. బడి గంట
ఎక్కడికి కొండగట్టు పోతున్నాం. ఎక్కడికి కొండగట్టు ఇక్కడ దర్శనం పోతున్నాం. అయిపోయిందా? దర్శనం మొత్తం అయిపోయింది. కంప్లీట్ కొండగట్టు అయిందా? పోతున్నాం. బాయ్. ఎక్కడికి? ఓకే గాయస్, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు కొండగట్టు, బ్యాక్ టు కొండగట్టు వాసవి సత్రం. బాయ్ బాయ్ బాయ్. ఇదే మా ఆర్య వైశ్య నిత్యాన అన్నదాన సత్రం విమలవాడ. చూడండి. గుడ్ ఈవినింగ్ గాయస్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ కొండగట్టు కోనేరు. Audio Jungle.